నా జర్నీ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ నుంచి ఢిల్లీ వరకు ట్రైన్ మీద అయితే వెళ్తున్నా. విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి నా ప్రయాణం మొదలవుతుంది. ఇది బయట నుంచి స్టార్ట్ చేసింది. ఇక్కడ డౌట్ లేకుండా క్లియర్గా 3 భాషలతో అయితే పేర్లు రాశారు. ప్రయాణికులంతా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. విశాఖపట్నంలో 10 గంటల ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డేట్కి మార్నింగ్ 10 వరకు అయితే 1 డే 1 అవర్ అయితే నేను వెళ్ళాల్సిన ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చుకుని దాదాపు 1/2 అవర్ అయింది. ఇక 1/2 అవర్ లేట్ అవడం వల్ల ట్రైన్ అయితే లేట్గా వస్తుంది. దానికోసం అయితే వెయిట్ చేస్తున్నాను. నేను ఎక్కబోయే ట్రైన్ అయితే ఇదే. 10 గంటలు ఎక్కాల్సిన ట్రైన్ అయితే అరగంట ముందే అయితే వచ్చింది. చూడండి, విశాఖపట్నం టు న్యూఢిల్లీ. ఈ ట్రైన్ మీద అయితేనే నేనైతే ప్రయాణం చేస్తున్నాను. ట్రైన్ స్టార్ట్ అయింది. ట్రైన్లో అయితే జర్నీ చాలా ప్రశాంతంగా ఉంది. అందుకంటే రిజర్వేషన్ కనుక పవనాకపోవడం అయితే దిగుకొని మధ్యలో ప్రెస్లు అయితే చేసుకుంటున్నాము. దారిలో అయితే ట్రైన్ అయితే మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడే అయితే కదిలింది. ఇంచుమించు ఒక 40 నిమిషాలు అయితే మధ్యలో ట్రైన్ ఆగిపోయింది కారణాల వల్ల. వరంగల్ చేరుకున్నాం. చూడొచ్చు బోర్డు. వరంగల్లో ఒక 5 నిమిషాలు అయితే ట్రైన్ ఆపారు. ఇక్కడ దిక్కుని అయితే వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. దంచి పడుతుంది. బల్హార్షన్ స్టేషన్లో అయితే వర్షం అయితే దంచిపారుతుంది. ఇక్కడ స్టేషన్కి చేరగానే అయితే దాదాపుగా ఒక 15 నిమిషాల పాటు అయితే వర్షం కురుస్తూనే ఉండేది. ఇప్పుడే ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. చాలా ఈ ట్రైన్ వచ్చుకుని అయితే చంద్రపూర్లో అయితే దాదాపు ఒక 5 నిమిషాలు అయితే స్టాప్ అయింది. ఇక్కడైతే మేమైతే కావాల్సిన వస్తువులు అయితే తీసుకుని అయితే మళ్ళీ ట్రైన్ ఎక్కిపోయి జర్నీ స్టార్ట్ చేస్తాము. ఇది వచ్చుకునేమో మహారాష్ట్ర స్టేట్లో అయితే ఉంది. మహారాష్ట్ర స్టేట్ నుంచి భోపాల్కి అయితే వెళ్తుంది. తినడానికైతే ఆలుగడ్డ తీసుకుంటాం. దాంతో పాటు కింద
కామెంట్స్ చేయండి. ఈ టేస్ట్ ఎలా ఉందో తినేసుకొని చెప్తాను. ఆమ్లెట్ అయితే టేస్ట్ అయితే బాగుంది, చాలా బాగుంది. ఇది మహారాష్ట్రలోనే ఒక టౌన్ ఉంది. ఈ టౌన్ వచ్చుకునేమో నాగపూర్ టౌన్. ఇక్కడైతే ట్రైన్ ఆగింది వార్క్ అయితే. 3 रोटी 2 सब्जी दाल चावल अचार मिर्चा 70 మామూలు మీల్స్ వచ్చుకుని అయితే ఇక్కడేమో 70 రూపాయలు. खाली 70 खाना बोलिए. మధ్యప్రదేశ్ ఒక ట్రైన్కి ఒక ట్రైన్ వీడియో తీయడం. Come on. అది ముందవుతుంది. మా ట్రైన్ ముందైపోతుంది. న్యూఢిల్లీలో కరెక్ట్గా అయితే 5:50కి అయితే దిగినాము. మేము దిగి వచ్చిన ట్రైన్ అయితే ఇదే. రైల్వే స్టేషన్ లోపల నుంచి అయితే బయట అయితే క్యాబ్ కోసం అయితే వచ్చాను. క్యాబ్ అయితే దొరకట్లేదు. నేను వెళ్ళాల్సిన ప్రదేశానికి క్యాబ్ అయితే ఎటు పక్కుందో ఎత్తుకోవాల్సి వస్తుంది. ఢిల్లీ రైల్వే స్టేషన్ అయితే ఇదే. గేటు వెనకాల కనబడుతుంది. ఇక్కడ ఉన్నవన్నీ క్యాబ్లే ఆటోలే ఉన్నాయి, కానీ మనం వెళ్ళే ప్లేస్ క్యాబ్లు అయితే లేవు. ఇక్కడి నుంచి అయితే బయటకు వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అయితే బయట క్యాబ్లు అయితే లేకపోతే బస్సులు అయితే వెళ్ళి వెతకాలంట.